ప్రేమోన్మాది గణేష్ దాడిలో తీవ్రంగా గాయపడి మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. ప్రేమను అంగీకరించలేదనే కోపంతో యువతి తలపై, మెడపై కత్తితో దాడి చేశాడు గణేష్. ఆమెతో యాసిడ్ తాగించాలని ప్రయత్నించాడు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లిలో ఈ దారుణం జరిగింది. దాడితో తీవ్రంగా గాయపడ్డ యువతిని ముందు మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు ఆదేశాలతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. దాడికి పాల్పడ్డ గణేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వెతుకుతున్నారు. యువతిపై ప్రేమోన్మాది దాడిని తీవ్రంగా ఖండించారు వైఎస్ జగన్. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలన్నారు జగన్. అలాగే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువతిపై యాసిడ్ దాడి ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు మంత్రి నారా లోకేష్. యువతికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. దాడి చేసిన సైకోని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.